ఇంతవరకు చూడని ఒకే బాటిల్‌తో 4 ఐడియాస్ అండి. చాలా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ ఒక బాటిల్ తీసుకున్నాను. లిక్విడ్ బాటిల్ అనేది. దీని ప్లేస్‌లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. పైనైతే పేపర్ రిమూవ్ చేసుకొని, ఇప్పుడు ఇక్కడ నేను ఒక బాక్స్ తీసుకున్నానండి. దానికి సరిపడా హైట్ ఇక్కడ ఒక స్కెచ్ పెన్ తీసుకొని లైన్స్‌గా డ్రా చేసుకుంటున్నాను చుట్టూరున. చూడండి చాలా చక్కగా లైన్స్ అయితే వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి రిటర్న్ చేసుకొని స్కెచ్ పెన్ సహాయంతో డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక ట్రీ షేప్‌లో వేసుకుంటున్నానండి. జస్ట్ ఇలా నేను కొమ్మల్లాగా వేసుకుంటున్నాను. స్లాటింగ్ టైప్‌లో వేసుకున్నట్లయితే ఆర్గనైజర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది మనకు వాడేటప్పుడు. ఈ విధంగా అంతా వేసుకొని మనం ఎలా డ్రాయింగ్ వేసుకున్నామో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూడండి షేప్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నేను డ్రాయింగ్ వేసుకుంటున్నానండి. చాలా సింపుల్‌గా అదే స్కెచ్ పెన్‌తో ఇదైతే కొద్ది రోజులు కలర్ అయితే వస్తుందండి. దీని ప్లేస్‌లో మీరు పెయింట్ కూడా వేసుకోవచ్చు. ఎడ్జెస్‌లో అయితే ఈ విధంగా లైన్స్ అయితే వేసుకున్నానండి. చూడడానికి చాలా బావుంటుంది. మిడిల్‌లో అయితే ఈ విధంగా ముగ్గు వేసుకుంటున్నాను. చూడడానికి చాలా బావుంటుంది. మీకు నచ్చిన డ్రాయింగ్ వేసుకోవచ్చండి. అంతే అండి. చాలా సింపుల్ అండ్ నో కాస్ట్ అయిన ఒక కీ ఆర్గనైజర్. ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అంతే కాకుండా ఇందులో ఇలాంటి మందులు అలాంటివి కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు సెకండ్ ఐడియా అండి. సేమ్ బాటిల్ కట్ చేసుకున్నాం కదండీ! ఆ పీస్‌ని సైడ్‌లో హ్యాండిల్ ఉంటుంది కదా! ఈ విధంగా నేను కట్ చేసుకుంటున్నాను. లైన్స్‌గా డ్రా చేసి చూడండి ఇప్పుడు లైన్స్ ఎలా వేసుకున్నామో కట్ చేసుకోవాలి. ఆ ఫేస్‌నైతే ఈ విధంగా సెపరేట్ చేసి, ఇప్పుడు మిడిల్‌లో అయితే 2 లైన్స్ వేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా స్ట్రెయిట్‌గా. ఇప్పుడు మనం లైన్స్ ఎలా వేసుకున్నామో కట్ చేసుకోవాలి అటు ఇటు. చూడండి కట్ చేసిన తర్వాత మిడిల్‌లో అయితే 1 ఇంచ్ గ్యాప్ ఉంది. ఇప్పుడు దీన్ని మనం రెడీ చేసుకుందామండి. మన ఇంట్లో ఎక్కువగా షాపింగ్ అయితే వెళ్తూ ఉంటాము. వెజిటబుల్ మార్కెట్ లేదా ఎక్కువగా క్లోత్ మార్కెట్‌కైతే. ఈ విధంగా ఇలాంటి బ్యాగ్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. మన చేతికి చాలా నొప్పొస్తుంది. అలా ఉన్నప్పుడు ఈ హ్యాండిల్‌తో మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. మన చేతికైతే అస్సలు పెయిన్ అయితే ఉండదు. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇప్పుడైతే మూడవ ఐడియా అండి. కట్ చేసుకున్న దాంట్లో మిగిలిన దాన్ని కూడా పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. చూడండి స్కెచ్ పెన్ తీసుకొని లైన్స్ అయితే ఇక్కడ చూపించే విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు డ్రా చేసిన దగ్గర కట్ చేసుకోవాలండి. కత్తి తీసుకొని కట్ చేసుకున్నట్లయితే షేప్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మిడిల్‌లో కూడా పైన భాగం కట్ చేసి ఈ విధంగా సైడ్‌లో అయితే ట్రిమ్ చేసుకుంటున్నానండి. చూడండి షేప్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ ఆర్గనైజర్ మనకు ప్రతిరోజు యూజ్ అవుతుందండి. ఫోన్ హోల్డర్ లాగా మనం ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. స్టాండ్ లాగా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నాలుగో ఐడియా అండి. మనం మిగిలిన పీస్ కూడా పడేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. పైనైతే పెద్ద డాట్, కిందైతే ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటున్నాను. మనం ఎలా పెట్టుకున్నామో సైజ్ అనేది ఆ విధంగా డాట్స్ అయితే పెట్టుకోవాలండి. ఒక కంబీ తీసుకొని చూడండి. మనం ఈ విధంగా ఇయర్ రింగ్స్ అనేవి ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా చక్కగా ఉంటుంది. ఇలా ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే కబోర్డ్‌లో కూడా చాలా సేఫ్టీగా ఉంటుంది. అంతే కాకుండా తొందరగా దొరుకుతుందనమాట. తప్పకుండా ట్రై చేయండి. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అక్కడ ఇక్కడ పెట్టకుండా. ఎలా ఉందండి 4 ఐడియాస్? తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఏం చేయాలో తెలుసు కదండీ! ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.